మెదక్ జిల్లాలో పీడిత ప్రజల హక్కుల పాలకుల దోపిడీ పీడన నుండి విముక్తి కోసం తమ అమూల్యమైన ప్రాణాలను త్యాగం చేసిన త్యాగదనులను స్మరించుకుంటూ వారి జ్ఞాపకార్థం అమరవీరుల స్తూపం ఏర్పాటు చేయడం జరుగుతుందని అమరవీరుల స్మారక కమిటీ కన్వీనర్ శివరాజు, కో కన్వీనర్ మేకల రాములు తెలిపారు. గురువారం మెదక్ గుల్షన్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ నెల 17వ తేదీన సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం మల్లుపల్లి గ్రామంలో స్తూపం నిర్మాణ ప్రారంభ కార్యక్రమం స్మారక సభను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ కార్యక్రమంలో జిల్లాలోని అమరవీరులను స్మరించుకోవడం జరుగుతుందని వారు తెలిపారు. మల్లుపల్లి గ్రామంలో 4 ప్రజల కోసం మరణించడం జరిగిందని వారు తెలిపారు. జోహార్ అమరవీరులకు, జోహార్ అమరవీరులకు, అమరవీరుల ఆశయాలను స్మరించుకుందాం. అమరవీరులను స్మరించుకుందాం అమరవీరులను. ఉమ్మడి మెదక్ జిల్లాలో అమరులైనటువంటి ఆత్మీయులు, మిత్రులందరిలో సహచరులను స్మరించుకోవడం కోసం ఈ నెల సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం మల్లపల్లి గ్రామంలో అమరుల సభను నిర్వహిస్తూ ఉన్నాం. అదేవిధంగా మిత్రులు, సహచరులు సంజీవు, కనకయ్య, జహాంగీరు, అప్సర్ల స్తూపాన్ని నిర్మాణ ప్రారంభ కార్యక్రమం చేపడతా ఉన్నాం. దాని కావున సిద్దిపేట కానీ, మెదక్, సంగారెడ్డి ఉమ్మడి జిల్లా నుంచి మొత్తం అమరవీరుల కుటుంబాలు, ఆత్మీయులు, సహచరులు తరలి రావాలని చెప్పి పిలుపునిస్తూ ఉన్నాం. గత 40 సంవత్సరాల నుండి దోపిడీ పీడనలకు వ్యతిరేకంగా నిలబడి ప్రజాస్వామికబద్ధంగా ప్రజలను చైతన్యం చేసి సారా వ్యతిరేక ఉద్యమంలో భాగంగా, కూలినాలి ఉద్యమంలో భాగంగా, జీతగాళ్ల ఉద్యమంలో భాగంగా, తునికాకు ఉద్యమాల్లో భాగంగా అన్ని ప్రజల సమస్యల పట్ల పోరాటం చేసి చైతన్యం చేసినటువంటి అమరులను ఒకసారి స్మరించుకోవడం కోసం అవసరం ఉందని చెప్పేసి అది కష్టజీవుల బాధ్యతగా మేము గుర్తిస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే సిద్దిపేట జిల్లా మల్లుపల్లి గ్రామంలో ఈ నెల 17న అమరవీరుల సభను నిర్వహించి స్తూప నిర్మాణ ప్రారంభ కార్యక్రమం చేపడతా ఉన్నాం. దాంట్లో ఆత్మీయుల కుటుంబాలందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.